పెళ్ళంటే ఒక సన్నడి, పెళ్ళంటే ఒక ముచ్చట, పెళ్ళంటే ఒక చప్పుడు, పెళ్ళంటే ఒక వేడుక, పెళ్ళంటే ఒక కమనీయ దృశ్యం, ఒక అపురూపమైన ఆనందం. పెళ్ళంటే ఓ అనిర్వచనీయమైన అనుభూతి. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఇద్దరు వ్యక్తులు ఒకరి కోసం ఒకరికి మరొకరుగా జీవించడం భారతీయ నాగరికత. సాంప్రదాయాల మీద ప్రపంచం యావత్తు అత్యంత గౌరవం, అభిమానం చూపిస్తుంది. అది ఒకే ఒక వేడుక, వివాహం. భారతీయ వివాహ వ్యవస్థ పవిత్రమైనది, పరిపూర్ణమైనది కూడా. స్త్రీ పురుషుల మధ్య మానసిక, శారీరక, ఆర్థిక, సాంఘిక సంబంధాలని ఏర్పరిచే సామాజికమైన ఒప్పందం పెళ్లి. మూడు ముళ్ళంటే నమ్మకం, ప్రేమ, పవిత్రత. పెళ్లి ద్వారా దంపతులిద్దరూ దీర్ఘాయువు, ఆరోగ్యం, కీర్తి, శక్తి, అభివృద్ధి, మంచి సంతానం కలగాలని పెద్దలను దీవించమని కోరుతారు. సుముహూర్తానికి మంగళ వాయిద్యాలు మ్రోగుతాయి. పెద్దలు సుఖీభవ అంటూ అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. సప్తపదిలోని నాతిచరామి మంత్రాలలోని మహత్తు, భార్యాభర్తలు ఇద్దరూ జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, కష్ట సుఖాలలో ఒకరికొకరు తోడుగా, నీడలా కలిసి జీవిస్తూ చక్కని దాంపత్య సంబంధాన్ని ఉంటామని ప్రమాణం చేస్తారు. నేడు యువతీ యువకులు వారి అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక మార్పులకు అనుకూలంగా చదువు, ఉద్యోగం, ప్రతిభా పాఠవాలు, ఉన్నత వ్యక్తిత్వం, మంచి మనస్సు, జీవితంలో స్థిరపడిన తర్వాతే అన్ని విషయాలలో సంతృప్తి కలవారినే తమ జీవిత భాగస్వామిగా ఎంచుకునేందుకు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు నేటి అమ్మాయిలు జీవితం పట్ల, కుటుంబం పట్ల, రాబోయే భాగస్వామి పట్ల పరిపూర్ణ అవగాహన ఏర్పడ్డ తర్వాతనే వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మానసికంగా ఎదిగిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. అంతకంటే ముందు తమని తామే మంచి విద్యావంతులుగా మలుచుకుంటున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడాలని ప్రయత్నిస్తున్నారు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ఆ వివాహంలో ముఖ్యమైనది కన్యాదానం. ఇది ఎంతో అనాదిగా వస్తున్న సాంప్రదాయమైనది. పెద్దల దీవెనలతో ఇద్దరు కలిసి జంటగా మారిపోయే వేళ పట్టుచీరలు, నగలు, అలంకరణలు, ఆడంబరాలు, విందు వినోదాలు, సరదాలు, విసుర్లు, అలకలు, మేళతాళాలు, వీడియోలు, భోజనాలు, అందమైన పలకరింపులు మొత్తంగా కలిస్తేనే పెళ్లి. పెళ్లి ఒక సౌందర్య లహరి. ఏ ఒక్కటి తేడా జరిగినా పరిహాసమవుతుంది ఆ పెళ్లి. వివాహమైన తొలి రోజుల్లాగా అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. ప్రేమ, ఆప్యాయత, అనురాగం కురిపించిన నాళ్ళు మాత్రమే ఆరోగ్యమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. కానీ ఒకరి మీద మరొకరు అధికారం, ఆధిపత్యం చలామణై వారి మధ్య ప్రేమ చిగురించదు. ఏ ఇంట్లో భార్యతో భర్త, భర్తతో భార్య ఎప్పుడు సంతోషంగా ఉంటారో ఆ ఇల్లు నిత్య కళ్యాణంగా ప్రేమతో 10 కాలాల పాటు వర్ధిల్లుతుంది. ముఖ్యంగా వధువు జీవితంలో అనేక పాత్రలు పోషిస్తుంది. కుటుంబ నేపథ్యంలో మంచి కుమార్తెగా, మంచి భార్యగా, ఓ మంచి తల్లిగా, ఒక మంచి గృహిణిగా, ఉన్నతమైన ఉద్యోగినిగా, జీవితంలోని ప్రతి నిమిత్తం కుటుంబం కోసం జీవించినప్పుడే వివాహం అన్న పదానికి నిండుతనం, పరిపూర్ణత తీసుకొస్తుంది ఆ వధువు. అలాగే వరుడు కూడా కుటుంబ సంరక్షణ భారం, ఉన్నతమైన ఆశయం, కుటుంబం పట్ల ప్రేమ, బాధ్యత, విధేయత కనబరచాలి. జీవితం మొదటి భాగం నుంచి చివరి భాగం అనేక కష్ట సుఖాలను అనుభవించి ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవించేవారే ఆది దంపతులు. ఈ వివాహాన్ని సుదీర్ఘ కాలం పాటు తీసుకెళ్లడం వాళ్ళే ఆదర్శ దంపతులు అంటారు. కానీ వారి వివాహం సంతోషంగా కొనసాగుతుందా?
లేక తప్పదు అన్నట్లుగా కొనసాగుతుందా అన్నదే ఇక్కడ ముఖ్యం.